ఈ తెల్లాపూర్లో గత కొద్ది రోజుల కింద తెల్లాపూర్లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అక్కడ ఉన్న వాళ్ళ జ్యోతిరావు ఫులే విగ్రహం పైన చేసినటువంటి దాడి వాళ్ళు దాడి చేసినటువంటి మతోన్మాదులు ఆ ఉన్మాదులు మాట్లాడేది ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ వాళ్ళకి సంబంధించిన వ్యక్తిని వాళ్ళ అసలు ఈ ప్రపంచానికి వీళ్ళకి కేవలం ఎలక్షన్స్ వచ్చినప్పుడే ఛత్రపతి శివాజీ గుర్తొస్తాడు. అసలు ఈ ప్రపంచానికి 1869 కంటే ముందు వరకు ఛత్రపతి శివాజీ ఎవరు అనేది తెలియదు ఎవరికి. ఈ ఒక గొప్ప మహనీయుని చరిత్ర, ఈ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన ఒక బహుజన రాజు యొక్క చరిత్రను ఇంకో గొప్ప మహనీయుడు జ్యోతిరావు ఫులే 1869లో ఇప్పుడు సమాజానికి చెప్పాడు. 1870 నుంచి ఆయన జయంతి ఉత్సవాలు స్టార్ట్ చేయడం అంతవరకు వీళ్ళకి తెలియదు. సో జ్యోతిరావు ఫులే గారు అణగారిన ప్రజల తరపున, మహిళల తరపున వాళ్ళ విద్యా హక్కులు, సమానత్వం కోసం కృషి చేసిన ఒక గొప్ప మహనీయుడు. ఆయనను పట్టుకొని అంతే మతోన్మాదం బాగా తలకెక్కి కావతో తన నీచమైన వ్యవస్థను మనం చూసాం. అయితే అవన్నీ కాకుండా మా సమాజంలో మా ప్రజలు, ఈ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల్లో చైతన్యం వచ్చి ఈ అశోకుడు కలలుగన్న సమాజాన్ని, ఛత్రపతి శివాజీ మహారాజ్ కలలుగన్న సమాజాన్ని, జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలుగన్న ఒక స్వేచ్ఛాయుత సమాజాన్ని, ఈ అగ్రకుల మనువాద రాజకీయ వ్యవస్థను మొత్తం కూల్చి మా సమాజాన్ని, మా రాజ్యాన్ని మేము ముందు స్థాపిస్తాం. అది ఏంటంటే ఇక్కడ ఒక మహనీయుని పైన జరిగినటువంటి దాడిని నిజాం కళాశాల ఇది ఒక నీచమైన చర్య, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ చర్యని మా నిజాం కళాశాల బహుజన విద్యార్థి నాయకులుగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.